హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. నేను ఎప్పుడైతే గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అన్నానంటే మీ అందరికి గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది. ఇది అక్షరాల సత్యం, ఎందుకంటే నిప్పు లాంటి నిజం. నేను ఎప్పుడైతే మనీ పవర్ క్లాసులు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో చాలామందికి అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పినప్పుడు అసలు అందరూ ఏమనుకుంటారంటే గురుగారు నవ్వు కూడా చెప్తారు, ఇది కామెడీ కాదండి. ఈ కామెడీలోనే మీకు ఆనందం కలిగించే నిజమైన సత్యము సబ్జెక్ట్ దీంట్లో ఉంది. చాలామంది వాళ్ళ జీవితంలో లైవ్గా సక్సెస్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి స్టోరీ మనకు పొద్దుటూరు నుంచి మనకు వచ్చారు. మనకు అఖండమైన విజయాలు సాధించడానికి చిన్న విజయాలు ఉంటాయి కదా, అవి షేర్ చేయడానికి వచ్చాడు. సో మీతో మాట్లాడిస్తాను రామాంజనేయులు గారని. సో ఆయన ఏం చేశాడు, మన క్లాస్ ఎప్పుడు అటెండ్ అయ్యారు, అన్ని వివరాలు తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో పొద్దుటూరు నుంచి రామాంజనేయులు గారు, హ్యాపీ భారత్ అండి, గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. చెప్పండి రామాంజనేయులు గారు, మీరు ఎక్కడ, అసలు మీరు పుట్టింది ఎక్కడ, ఏం చేస్తుంటారు, మీ వివరాలు చెప్పండి. గురువు గారిని ఎప్పుడు సంప్రదించారు చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్తే, హ్యాపీ భారత్ అండి. హ్యాపీ భారత్. గోల్డెన్ టైమ్స్ చూపించండి. గోల్డెన్ టైమ్ స్టార్ట్ ఎప్పుడు పెట్టారు? అది వాచ్ మనకు జూలై 1వ తేదీ క్లాస్ స్టార్ట్. జూలై 1వ తారీఖు పెట్టారు. ఇది నేనే షేర్ చేశానా లింక్ మీకు? ఒక్కసారి చూపించండి ప్రేక్షకులకు ముందుకు. వెరీ గుడ్. ఇట్లా ముందరికి ఇటు చూపించండి కొంచెం. వెరీ గుడ్. అంటే రోమన్ అంకెల్ ఉన్నాయా దానికి? రోమన్ అంకెల్ ఉన్నాయి. వెరీ గుడ్, చాలా బాగుందా? అయితే ఈ వాచ్ ఇలా పెట్టాలి అని ఎప్పుడు చెప్పాడు గురువు గారు మీకు? జూలై 1వ తేదీ క్లాస్ జాయిన్ అయినాక చెప్పారు, మన మనీ పవర్ క్లాస్ లో. మనీ పవర్ ఓకే, మనీ పవర్ క్లాసు జూలై 1వ తారీఖు 2026లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ క్లాస్ జరిగింది. మీకు ఒక్కొక్కటి నోట్స్ కూడా రాసుకున్నారు మీరు. ఓకేనా? ఓకే, రైట్. అయితే ఇప్పుడు మెయిన్గా మీరు ఏమేమి చేశారు, క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగింది, ఒక్కొక్కటి వివరంగా చెప్పండి ఒకసారి. నేను ఇల్లు కట్టి సంవత్సరంన్నర అయింది సార్. అది అమ్మడిపోకుండా ఉండేది. మీరు ఇల్లు కట్టారు? ఇల్లు కట్టి సంవత్సరం అయింది. అమ్మేదాన్ని కట్టినాం సార్. సేల్స్ కోసం కట్టారు? సేల్స్ కోసం కట్టాం. కానీ 1.5 సంవత్సరం అవుతుంది. ఇల్లేమో అందరూ బాగుందంటారు కానీ అమ్ముడుపోలేదు. నేను ఎన్నో క్లాసులు జాయిన్ అయినా. మీరు అన్ని మనీకి సంబంధించిన క్లాసులు మా తెలుగు రాష్ట్రాలు జరిగిన వాళ్ళందరి దగ్గర వెళ్ళాం సార్. అందరూ వెళ్ళి అఫర్మేషన్లు, పొద్దుగాల ప్రాక్టీస్ అన్ని జరిగినాయి. అన్ని చేస్తున్నా సార్, అన్ని చేస్తున్నాను. కానీ ఏమో ఇంకా నిన్ను ఒకని ఫాలో అవుదాము, ఇంకా నువ్వు ఒకని. నేను ఎట్లా కనిపించిన ఫస్ట్ మీకు ఇక్కడ? యూట్యూబ్ లో మామూలు చూసా సార్. నేను ఫస్ట్ ఏం వీడియో చూసారు? ఫస్ట్ నుంచి చూస్తున్నా సార్. మామూలు నన్ను ఫస్ట్ నుంచి చూస్తుందా? ఎన్ని రోజుల నుంచి? ఒక 2 years అవుతుంది సార్. నేను 2 years అవుతుంది అన్ని చేస్తున్నా సార్. కాకపోతే సార్ జాయిన్ అయ్యా సార్. జూలై గట్టిగా అనుకున్నారు ఇక? జూలై 1 అయినా సార్. అయితే మీరుండి ఇట్లా ఇల్లు అమ్మడవారు సార్, ఇట్లా సేల్ కాలేదంటే మీరు ఇట్లా 90 నెంబర్ గ్రీన్ లక్కీ స్టిక్కర్స్ అంటే మీరు ఆర్డర్ చేసుకున్నారా? ఆర్డర్ చేసుకున్నారు. ఎప్పుడు క్లాస్ జాయిన్ అయితే ఆర్డర్ చేసుకున్నారు? వచ్చేసింది మీ కొరియర్? వచ్చేసిన తర్వాత ఏం చేశారు మీరు? ఇల్లు సేల్ కావాలంటే ఇట్లా ఈ స్టిక్కర్ కరిపిండి అని చెప్పారు సార్. ఇంటికి స్టిక్కర్ పెట్టారు. ఈ స్టిక్కర్ కరిపించిన వెంటనే 3 days కే ఇల్లు నాది 3 రోజులలో అమ్మిందా? అయిపోయింది సార్. అసలు మీకు ప్రైజింగ్ కూడా చెప్పుంటాను కదా, ఏంటిది అసలు? నేను 35 లక్షలు అనుకోండి మామూలుగా. అది వద్దు అని చెప్పారు సార్. ఎందుకు వద్దన్నాను? నంబర్స్ పవర్ చేస్తే పవర్ బాగలేదని చెప్పి సార్. 35 అంటే 8 నంబర్. 8 నంబర్ కాబట్టి మీరు కట్టిన 1 year కూడా అది సేల్స్ కాలే. కానీ నేనేం చెప్పాను, 37 అన్నా పెట్టండి, లేకపోతే 33 అన్నా. లక్షలు పెట్టాను సార్. 37 ఎక్కువ అవుతుంది, 33 లక్షలు పెట్టా సార్. అది అనుకుంటే 32 లక్షలకు అమౌంట్. 32 లక్షలు అమ్మేశారు. సో మన క్లాస్ తర్వాత 32 లక్షలు సులభంగా, వేగంగా, అందంగా వచ్చేసింది 3 రోజులనే. 3 రోజులనే అయిపోయింది సార్. ఓకే, వెరీ గుడ్. దానివల్ల మీరు చాలా సార్లు నాకు ఫోన్ చేసినట్టున్నారు కదా సార్? చాలా ఇంటికి వచ్చాం సార్. ఇల్లు సేల్ కావాలనుకుంటాను. ఇంకా కొద్ది నీ వల్ల నాకు అది సేల్ అయింది సార్. సేల్ అయిపోయింది. ఇంకోటి సార్, అమృత నగర్ అని అక్కడ మా ప్రొద్దుటూరు సైడ్ స్థలం అమ్మింటి వాళ్ళు తీసుకొని సంవత్సరం అయింది అగ్రిమెంట్ తీసుకుని, వాళ్ళు డబ్బులు ఇంకా ఇవ్వలేదు. మనకు రావాల్సింది 2.5 లక్షలు ఇవ్వాల్సింది, ఇవ్వలేదు. ఈ క్లాసు పాలయ్యి నువ్వు చెప్పినట్టు కొన్ని చేసుకుంటున్నాగానే వాళ్ళే వచ్చి ఇంకా మళ్ళీ నేను అని 3 లక్షలు చేశారు. అంటే నా క్లాస్ తర్వాత దాదాపు ఒక గట్టిగా 5 లక్షలు అట్లా వచ్చాయి. మీరు రియల్ ఎస్టేట్ చేస్తారా? రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇంకేం చేస్తారండి? నేను సన్నాయి మేళ వాయిస్తాను సార్. షాప్ లో మా షాప్ హెయిర్ స్టైల్ షాప్ ఉంది. హెయిర్ స్టైల్ షాప్. మీరు నాయి బ్రాహ్మణ్స్ కాబట్టి మీరు వృత్తి చేస్తారు. వెరీ గుడ్. అది చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తూ మళ్ళీ సన్నాయి మేళం చేస్తూ ఇప్పుడు ఇంకొక మెరాకిల్ జరిగిందన్నారు సన్నాయి మేళం ద్వారా. ఏదో హైందవ సినిమా షూటింగ్ సార్ తీస్తున్నారు. మీకు తెలుసా? నాకు ఒక 8 రోజులు షూటింగ్, 10 రోజులు వచ్చేసింది సార్. అక్కడ మీరు డైరెక్టర్ గారితో మీరు పరిచయాలు ఏర్పడి అందరూ అక్కడంతా నాకు క్లోజ్ బాగా అందరితో పరిచయాలు. అంటే మీకు ముందు ఏమన్నా పరిచయాలు ఉన్నాయా? ముందు ఏం లేదు సార్.
సో యూనివర్స్ మీకు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అంటే మీరు చెప్పిన అబ్రిమేషన్ అనుకోవడం వల్ల ఇక నాకు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా పరిచయం కూడా నా అదృష్టం అనుకుంటా సార్. సులభంగా, వేగంగా, ఆనందంగా అన్ని ఆనందంగా జరిగిపోతుంది. మంది అక్కడ ఉన్నాగా కానీ నాకే ఫోన్ కాల్ రావడము, ఎంతో మంది ఉన్నా మీకే ఫోన్ కాల్ వచ్చింది, సన్నాయి మేళం మా ప్రోగ్రామ్ మీరే వాయించాలని. సో దీన్ని బట్టి నీకు ఏమనిపించింది అండి? అంత పెద్ద సెలబ్రిటీస్ తో మీకు పరిచయాలు ఏర్పడ్డాయి. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే మీకు ఈ జూలై నెలలో క్లాస్ వల్ల డబ్బు వచ్చింది, పేరు వచ్చింది, మీరు అనుకున్న సేల్స్ అయినాయి, దాదాపు గట్టిగా 30 నుంచి 40 లక్షల దాకా మనీ కూడా వచ్చింది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత గురువు గారిని కలవాలని 4 రోజుల నుంచి మీరు ఫోన్లు చేస్తున్నారు. అవునా సార్? నేను రావడం అనుకోనే సార్, నీకు కలవాడనుకుంటే మళ్ళీ నేను ఒక రిజిస్టర్ వచ్చింటే మళ్ళీ తీసుకొని డబ్బులు తీసుకొని చేసా సార్. మళ్ళీ అంటే ఈ ఆగస్టు నెలలో సూపర్ కోడ్ లో కలవాలనుకున్నారు. ఓకేనా? అయితే మీరు చేతి మీద ఏమేమి రాసుకున్నారు వాస్తవంగా? నేను 15 ఎర్మ చేతికి. అవును, 258 రాసుకుంటా. అంటే రియల్ ఎస్టేట్ కాబట్టి 258 రాయమన్నారు. 19 46 తర్వాత ఇంకో 1176 కూడా. అంటే అద్భుతాలు జరుగుతున్నాయి కదా, పాటిస్తున్నారు. ఓకేనా? తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ లో దూసుకెళ్తున్నారు, అటు సన్నాయి మేళంలో డైరెక్టర్లతో కలిశారు. అవునా? మీ హెయిర్ కటింగ్ షాపు అవి రన్ చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి 3 పనులు చేస్తున్నారు. ఓకేనా? తర్వాత ఈరోజు లైఫ్ టైం గ్రాఫ్ తీసుకొని వచ్చారు కదా. సో దీంట్లో నేను లైఫ్ టైం గ్రాఫ్ లో మీకు జరిగినవన్నీ చెప్పాను కదా. అంటే మీకు చిన్నప్పుడు ఏదో జరిగిందని చెప్పాను కదా. ఇప్పుడు ఏది ఏ ఇయర్? నాకు చిన్నప్పుడు 5 years అటు ఉన్నప్పుడు నేను ఆడుకొని వెళ్ళి తూనికలు పట్టుకొని పోయి కరెంటు వైర్ పట్టుకొని చనిపోవాల్సింది, నన్ను ఏరే మా ఊరేమో కాపాడింది. ఆ విషయం చెప్పిందా మీకు? ప్రమాదం జరిగింది చిన్నప్పుడు 5వ ఏట అని. సో లైఫ్ టైం గ్రాఫ్ చూస్తే కూడా మీకు ఎలా అనిపించింది సబ్జెక్ట్? ఇక్కడ ఎక్కడైనా విన్నారా ఇది? అలా మీరు ఇంతవరకు ఎక్కడ వెళ్ళలేదు సార్. మీరు చెప్పడం దానిలో నాకు నిజం అనిపించింది సార్. మీరు నన్ను అడగలేదు ఏమైనా ప్రమాదం అని. దీన్ని చూసి పల్లె మీకు ఏమైనా జరిగింది చూపిస్తుందంటే చిన్నప్పుడు జరిగింది. మళ్ళీ నా మ్యారేజ్ ముందు పత్రికలు ఉంటుంటే అక్కడ యాక్సిడెంట్ జరిగింది. తర్వాత జరగబోయే ప్రమాదాలు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఇక ఫ్యూచర్ లో చెప్పేసారు. అంటే దీని వల్ల నీకు లైఫ్ టైం గ్రాఫ్ వల్ల ఒక రూట్ మ్యాప్ అర్థమైందా? రూట్ మ్యాప్ అర్థమైంది. దీనివల్ల జాగ్రత్త పడాల్సి తెలిసింది. ఓకేనా? అదొకటి అయింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీరు లక్కీ టైం, గోల్డెన్ టైం ఒకటి స్టార్ట్ అయింది. తర్వాత మొబైల్ నంబర్లు బాగలేవు, మ్యారేజ్ డేట్ బాగలేదు, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ బాగలేవు అని నా దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసిందా? అంతకుముందే తెలుసా? నీ దగ్గర వచ్చిందాకే నాకు తెలిసిందిగా. దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా. మొబైల్ నెంబర్ మార్చుకోవడానికే వచ్చారు, కానీ మీకు బంపర్ ఆఫర్ ఇచ్చారు, ఫాలో చేయాలి. ఓకేనా? తప్పకుండా మీరు సక్సెస్ అయ్యి మీరు కోటీశ్వర్ అయితే మీ పొద్దుటూరు ఖచ్చితంగా నేను క్లాస్ చేస్తాయి ఇక. ఎందుకంటే నేను ఎక్కడ తిరిగాను, ఎందుకంటే నా దగ్గరికి అందరు వస్తారు. ఖచ్చితంగా మీకు ఈ బ్లెస్సింగ్స్ అందరికి ఇవ్వాలి, అందరూ బాగుపడాలి, అందరూ ఫాస్ట్గా, ఆనందంగా, సులభంగా, వేగంగా, ఆనందంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈ క్లాసు మనీ పవర్ క్లాస్ వల్ల ఈ లక్కీ స్టిక్కర్స్ మీ ఇలా పంపించాం కదా, ఇవన్నీ మ్యాజిక్ బాటిల్ వల్ల ఇవన్నీ మీరు ఉపయోగించుకున్నారా? పెట్టుకున్నారా? ఆ 15 నెంబర్ దేనికి ఉపయోగించారు మీరు? అక్కడ 15 నెంబర్ బీరువా కట్టించారు. 19 నెంబర్ ఇంటికి అతికిచ్చారు. 46 ఎక్కడ అతికిచ్చారు? 46 వచ్చేసి ఇంట్లో టీవీ కింద అతికిచ్చారు. మరి వాటర్ బాటిల్ వచ్చేసి తర్వాత ఇంకోటి ఫ్లాట్లు సేల్ కావడానికి కూడా ఈ మధ్య నంబర్లు పెట్టాలనుకుంటాం, అడిగారు కదా. 19 నెంబర్ పెట్టాలని ఐడియా వచ్చిందా? అసలు సార్ నువ్వు చెప్పాక కనిపించేసా 3 రోజులకే నా ఇల్లు చేయలేదు సార్. అంతే. ఓకేనా? చాలా హ్యాపీగా వచ్చేసి. రైట్. సో మీ విధంగా అందరు కూడా సక్సెస్ కావాలని, రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా దూసుకెళ్లాలని, అందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండాలనేది మన సంకల్పం. ఓకేనా? ఆల్రెడీ నేను పైకి వస్తున్నా, మీ ఆశీర్వాదం వల్ల ఇంకా నేను అందరితో పరిచయం బాగా చేయాలి అనుకుంటున్నాను. ఇంకా పెద్ద వాళ్ళు పరిచయం అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ నీకు 1 monthలోనే ఈ రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే జూలై 1st జాయిన్ అయ్యారు, ఇప్పుడు ఆగస్టు నెలలో ఇక్కడికి వచ్చేసారు మీరు ఆల్రెడీ ఫస్ట్ వీక్లోనే. సో అందుకోసమే ఆల్ ద బెస్ట్ అండి. ఇట్లా అన్ని విజయాలు, మనీ పవరే కాకుండా హెల్త్ ఉండాలి, వెల్త్ ఉండాలి, రిలేషన్ ఉండాలి, స్పిరిచువాలిటీ ఉండాలి, ఆధ్యాత్మిక కూడా ఉంది మీకు మంచిగా. మీరు భక్తి, మీ వీరబ్రహ్మం గారి పేరు కూడా ఏదో రాసుకున్నారు, అన్ని రాసుకుంటున్నారు కాబట్టి, ఫాలో చేస్తున్నారు కాబట్టి మీరు ఆ వీరబ్రహ్మం గారి ఆశీర్వచనం, ఆ మహాదేవుని ఆశీర్వచనం, అందరి ఆశీర్వచనాలు పొందుతూ మీరు దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. యూనివర్స్ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. థ్యాంక్ యూ. మీకు నేర్పించిన గురువులందరూ లేదు, అందరికీ యూనివర్సల్ లవింగ్ ఉండాలి, యూనివర్సల్ సక్సెస్ ఉండాలి. మన అందరికీ అందరి దగ్గర నేర్చుకున్నాను, మీరు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. అందరూ మంచిగా ఉండాలి, అందరూ ఫాస్ట్ గా ఎదగాలి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్. సో సార్ కదండి, ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో మనీ పవర్ కానీ,
తర్వాత న్యూమరాలజీ కానీ చాలా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందన్న సందేహం లేదు. మీరు కూడా మీ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలతో ఇబ్బంది పడి ఉంటే ఒక్కసారి నా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇలాంటి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, మీకు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.